హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ హాజీరా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ రంజాన్ ఫెస్టివల్కి ఫుడ్ ప్రజెంటేషన్ చేస్తున్నామండి. మరి రెసిపీస్ అన్నీ చూసేద్దామా? ముందుగా చికెన్ కర్రీ అండి. ఇలా ఇంటి బయట అంటే కొద్దిగా పెరట్లో ప్లేస్ ఉంటేను అక్కడ ఇలా స్టవ్ వెలిగించేసి పెద్ద పెద్ద డేక్షలలో అయితే చేసేస్తున్నామండి వంట. ఎందుకంటే ఎక్కువ మందికి ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఫుడ్ ఎక్కువ మొత్తంలో వండాలి. అందువల్ల ఇలా అరేంజ్ చేసేసాము. ఈ చికెన్ కర్రీ అండి, మీరు ఆల్రెడీ మన వీడియోస్లో చూసే ఉంటారు. రెసిపీస్ అన్నీ సేమ్ అలానే ఉంటాయి, కానీ క్వాంటిటీ అయితే డిఫరెంట్గా ఉంటుంది. అందువల్ల మా ఫెస్టివల్ వ్లాగ్ని మీకైతే షేర్ చేస్తున్నానండి. ఇలా ఎక్కువ మొత్తంలో చేసేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి. ఒక 2 days ముందు నుంచి ప్రిపేర్ అవ్వాలి మసాలాలు అవన్నీ. మార్నింగ్ నుంచి ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా వంట చేత చేయడం అంటే చాలా కష్టం అండి. అయినా కూడా చాలా ఇష్టంగా చేస్తాం మేము. సంవత్సరంలో ఒకసారి వచ్చే ఈ పండుగ అంటే మాకు చాలా ఇష్టం అండి. ఈ రంజాన్ పండుగ అంటే ఈ నెల అంతా కూడా మాకి ఇలా బిర్యానీ రకరకాల వంటలు చేసి ఇఫ్తియార్కి సహరీకి అందరికీ పంచడంతో సరిపోతుంది. చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే సంవత్సరంలో ఈ ఒక్క నెల మాత్రమే ఉపవాసం ఉండి అల్లాహ్ని మేము ఎక్కువగా ఆరాధిస్తామండి. అందువల్ల ఈ నెలలో ఫుడ్ ప్రజెంట్ చేస్తే పుణ్యం వస్తుందని మా యొక్క ఆకాంక్ష అండి. ప్రతి ఒక్కరూ పేదలు ధనికులు కులము మతము అంటూ ఏమీ లేకుండా ఈ నెలలో ప్రతి ఒక్కరూ అన్నదానం చేస్తారండి. మా ఇళ్ళల్లో వాళ్ళ శక్తి కొలది ఇలా ఫుడ్ వండేసి ప్యాకెట్లుగా చేసి అందరికీ పంచేస్తారండి ఉపవాసం ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మనం కూడా అలాగే చేస్తున్నామండి. ఇంతకుముందు వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇఫ్తియార్కి మనం ఒక చాలాసార్లే ఫుడ్ అయితే చేసి ఇచ్చాము. ప్రజెంట్ వచ్చి ఈ వీడియోలో మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్కి తెలిసిన వాళ్ళకి ఇలా బంధువులకి అందరికీ పంచడం కోసం అనేసి మనమైతే ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. చికెన్ కర్రీ అయితే అయిపోయింది. ఇక బగారా రైస్కి అయితే పెట్టేస్తున్నాను నేను. నియర్లీ ఒక 10 kilos చికెను, ఒక 12 kilos రైస్ అయితే చేస్తున్నామండి. ఈ సంవత్సరము అల్లాహ్ తాలా మాకు ఇచ్చినటువంటి బర్కత్తో నెక్స్ట్ ఇయర్కి మరింత ఎక్కువ చేసి పంచే స్తోమత ఇవ్వాలనేసి నేను అల్లాహ్ని దువా చేస్తున్నానండి. ఇలా హ్యాపీగా వంటలు చేసి పంచడం అంటే మాకందరికీ ఇష్టం అండి. ఇంట్లో అందరూ కూడా బాగా హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వంటలలో పాలు పంచుకుంటారండి. ఇంకా ఎక్కువ మొత్తంలో చేయాలనుకున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా వస్తారు. మా వారైతే నాకు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి. ఆడవాళ్ళకి నగలు ఉంటే చాలంట, మరి ఏమి గుర్తుండవంటండి. మా వారైతే జోక్ చేస్తున్నారు. మరి అంతే కదండి, ఆడవాళ్ళకి నగలు చీరలు లేకుంటే ఫెస్టివల్ ఏముంటుంది చెప్పండి. ఇలాగే జోకులు వేసుకుంటూ వంటలు చేసేసి పనిచేస్తామండి. మరి టేస్ట్ అయితే కొంచెం హెచ్చు తగ్గులు ఉండొచ్చు, ఎందుకంటే ఉపవాసం ఉండి చేస్తాం కదండి.
అందువల్ల ఇలాగే అందరి ఇళ్ళల్లో కూడా ఇలాంటి హ్యాపీ వాతావరణం అయితే ఉంటుందండి. అందరూ ఇలా చాలా హ్యాపీగా ఈ మంత్ అంతా వంటలు చేసి అందరికీ ప్రజెంట్ చేస్తారండి. మేమైతే ఇయర్లీ ఇలాగే చేస్తామండి. ఈ ఇయర్ అయితే మీకోసం వీడియో తీసి షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ని మీరందరూ ఆదరిస్తారనేసి నమ్మకంతో మరి మా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్ని ఆదరిస్తారనేసి నేను కోరుకుంటున్నాను. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ కూడా చేయడం లేదండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు షేర్ చేయాలంటే మన ఛానల్ ప్రమోట్ అవ్వాలండి. వీడియోస్ అన్నీ మరిన్ని వీడియోస్ కోసం అయితే మీరు మాకు హెల్ప్ చేయాలండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ముందు ముందు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. బగారా రైస్ అండి. మేమైతే ఫెస్టివల్కి ముందే అండి, అంటే సతామి రోజే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసేసి అందరికీ ప్రజెంట్ చేస్తున్నామండి. ఎందుకంటే ఫెస్టివల్ రోజు ఇంత పెద్ద మొత్తంలో చేసే టైం ఉండదు. అందువల్ల ఇంకా ఆడపడుచుల విషయం మీకు తెలిసిందే కదండి. అమ్మవారింటికి ఎలా వెళ్తాము, అమ్మ నాన్నను కలిసి అన్నదమ్ములను కలిసి మిలాఖత్ చేసుకొని వస్తాం కాబట్టి టైం ఉండదండి. అందువల్ల ఫెస్టివల్కి ముందే అయితే ఈ కార్యక్రమం మేము జరిపిస్తున్నామండి. మరి మీరు మీ ఫెస్టివల్స్కి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తారో కూడా మాకు కామెంట్ చేయండి. వావ్, బగారా రైస్. ఇక పుల్లని కారం కారంగా ఉండేటటువంటి రైతా అండి, అంటే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇందులో కీర, ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఇలా పుట్నాల పప్పు పౌడర్ అండి. మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం కూడా వస్తుందండి. మన రైతాకి కొద్దిగా యాడ్ చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇక మొత్తం కొద్దిగా వాటర్ వేసేసి కలిపేసుకోవాలండి. తర్వాత రుచి చూసుకొని తరిగిన పుదీనా, కొత్తిమీర జోడించేసుకోవాలి. ఇక పెరుగు అయితే వేసేస్తున్నాను లాస్ట్లో. కలిపేసామంటే మన రైతా రెడీ అయిపోయిందండి. సూపర్ కాంబినేషను బగారా రైస్, చికెన్ కర్రీ. చూస్తున్నారు కదా. నెక్స్ట్ రైతా, ఇక కట్ట చట్నీ అండి చేశాను. ఇక ప్యాకింగ్ అయితే మొదలు పెట్టేశాము. బిర్యానీ చేద్దాం అనుకున్నామండి, కానీ ముక్కలు తక్కువ అవుతాయి తినే వాళ్ళకనేసి ఇలా సపరేట్ చేసాము. ఇంకా ప్యాకింగ్ చేసేసి అందరికీ పంచడమే తరువాయి. రెడీ. మన ప్యాకింగ్ కార్యక్రమం అయితే రెడీ అయిపోయిందండి. ఇక తీసుకెళ్ళి పంచేద్దామా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.